అమ్మో, వెంటనే ఫోన్ చేయాలి. అమ్మో, పెళ్లి కూడా అయిపోయింది. ఇవాళ రేపు దీన్ని నమ్మేస్తాడు. వెంటనే బాబు ఫోన్ చేయాలి. హలో బావ, నేను. చెప్పు. నువ్వు ఇమీడియట్ గా పని చేయాలి. 5 కోట్లు ఇచ్చి దుబాయ్కి, 3 కోట్లు ఇచ్చి హాంకాంగ్ కి, 1 కోట్లు ఇచ్చి ముంబైకి ఒక మనిషిని అర్జెంట్ గా పంపించు. ఎందుకు? వాడెవడో కొనేసుకునే ముందు మనమే కొనేసుకుందాం. ఏంట్రా కొనేది? హిందూని. మతిపోయిందా నీకు? మన అమ్మాయిని మనం కొనడం ఏంటి? వాడు అమ్మేస్తాడు కదా. ఎవడు వాడు? అదేనండి, మన హిందూని పెళ్లి చేసుకున్న మొగుడు. మొగుడా? పెళ్ళెప్పుడైందిరా? ఇప్పుడే బావా. వాడు పెద్ద జాదు, అమ్మాయిలు నమ్మే టైపు. వాడు గంటలు అమ్మేస్తాడు. చచ్చినా వేరే వాడు కొనుక్కునే ఛాన్స్ ఇవ్వకూడదు. ఎంత ఖర్చు అయినా మన అమ్మాయిని మనమే దక్కించుకోవాలి. ఓకే బావా? నోర్మయ్, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అక్కడుండి ఏం చేస్తున్నావురా నువ్వు? జేబీ జన్ అంత తేలిగ్గా తీసేకు బావా. వాడితో తీవ్రంగా చర్చించి 10% డిస్కౌంట్ కొప్పించా. ఒరేయ్, నువ్వు నా చెల్లెల మొగుడు కాకపోయింటే చెప్పు తీసుకుంటుండేవాడిని. వెంటనే అమ్మాయిని తీసుకొని బయలుదేరు. బావగారు, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేయదు. నేను బాధ్యత తెలిసిన మనిషి. ఇంకా అసలు ఏం జరిగిందో నీకు తెలీదు. రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు. ఈ సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. హే కపుల్, యు ఆల్సో ప్లేయింగ్? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది? ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాకరొచ్చా? అదమా గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ మినిట్ లో వస్తాడు. నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఊరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. ఫుట్బాల్ వద్దురా, లైఫ్ రిస్క్ ఏమో. చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటే? నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఊరికి కొత్త. మంచి షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ మొహాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీ రా. నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు, ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు. మేము కలవలేదు. ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి, నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి, నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగను నీ మక్కలు ఇరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగు అక్కడే. పట్ట పగలు నట్ట నడిపదారిలో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో, ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్, ఈయనే సార్ చొక్కా కొట్టేసింది. ఏంటా? నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో నా చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్, మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు. ఇదిగో దొంగలు,
మా కానిస్టేబుల్ అతను కొట్టడేమో చూస్తుండండి. ఓ అలాగే. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబుని బాధాడు సార్. చివరికి అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా అబ్బా, ఒకటా రెండా 150 అడిగాను. మళ్ళీ వాకింగ్ ఏంటి బాబు? ఈ డొంక చివర ఏదో గుడి ఉందంట బాబాయ్, దాని చుట్టూ తిప్పితే మధుకి కాలుస్తుందని. అమ్మయ్యా, అప్పుడు నేను కడగాల్సిన పని ఉండదు, అన్ని తనే కడుగుతాడు. ఈ రోజు దీపావళి. ఓకే అన్న. అవునిందు, మధుకి కాలు ఎలా పోయింది? పాపం, అదో బ్యాడ్ ఇన్సిడెంట్. రోడ్డు మీద పాప ఉంది, ఎదురుగా కారు దూసుకొస్తుంది. పాప ఏడుస్తుంది, కారు దూసుకొస్తుంది. పాప, కారు, కారు, పాప. అప్పుడు మధు చూశాడు. మధు మెంటాలిటీ మీకు తెలుసు కదా, జంప్ చేసి దూకాడు. పాపను పక్కకు తోసి తన కారు కింద పడ్డాడు. గ్రేట్ ఎస్కేప్. టైటిల్ ఇందు, ఇదంతా నువ్వు చూసావా? లేదు, తనే చెప్పాడు. సూపర్. షార్ట్ టు షార్ట్ బుర్రకెక్కించేశాడే, బాగా నరేట్ చేశాడు. ఏం బాబు, వాస్తవాలు తమ ఒంటికి పడవనుకుంటా. నాకు కొంచెం అజీర్ణం బాబాయ్, నీలాగా అడ్డమైన గడ్డి ఎరగదు. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? నీకు రన్నింగ్ వచ్చా? రాదు. ఎందుకు? రాకపోతే బతకడం కష్టం. ఇదిగో మధు, నన్ను వదిలే. నన్ను వదిలేసి వెళ్ళదు. నేను చస్తే వాడిని చంపేవాడు ఎవడుంటాడు రా, నన్ను వదిలేరా బాబు. ఎక్కడ దొరికావురా? నన్ను వదిలేరా బాబు, బాబు నన్ను వదిలేరా బాబు. నాకేమైనా పర్వాలేదు, నేను అడే నాటకం బయటపడితే ఇందు నాకు తగ్గదు. దగ్గరికి వచ్చేస్తారా బాబు, నేను చస్తాను, నన్ను వదిలేరా బాబు. అయ్యో, మధు అక్కడే ఉండిపోయాడండి, కాపాడండి. పరిగెత్తరా, రెండో కాలు రంగు బయటికి తీ. మధు, సో సారీ మధు. మధు, నా వల్ల కాదు, అట్లీస్ట్ మీరైనా హెల్ప్ చేసి ఉండొచ్చుగా. చచ్చా, ఎందుకు అలా అనుకుంటావు? ఒక దెబ్బతో మతిపోయిన వాళ్ళకి ఇంకో దెబ్బతో సెట్ అవుతుంది. ఒక షాక్తో నోరుపోయిన వాళ్ళకి ఇంకో షాక్తో మాట వస్తుంది. అలాగే మధుకి ఒక యాక్సిడెంట్తో పోయిన కాలు ఈ యాక్సిడెంట్తో వస్తుందని ఆశపడ్డాను. అయితే ఇప్పుడు వచ్చి ఉంటుందా? ఇప్పుడు పోయి ఉంటుంది. మధు, చెయ్యిలా ఇవ్వు, హెల్ప్ హ్యాండ్ ఇవ్వు.
పట్టుదల చాలా గట్టిగా ఉందిరా నీకు. రప్పిస్తా, రంగు బయటికి రప్పిస్తా. జాగ్రత్త, చూసి నెమ్మదిగా. నమ్ము రే, నన్ను ఎవరన్నా తిప్పడరా రే. అయ్యా అయ్యా అయ్యా. నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగడ్ని. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, ప్రధాంగాలు. నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అలుపుపోతుంది. డోంట్ వరీ, పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి పీకేశారు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది. వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్. కట్టలేను, టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఎస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే, నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని. తప్పు, 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. సరే. నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో, ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. అన్నం తినడానికి వస్తావా రావా? నమస్కారం, వెళ్ళండి. ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందది కలుపుకోండి. డాడీ, నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా, ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి? పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేశావా?
దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా. పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిసేవులే. పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకి జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిసిచావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకున్నవేంటి బోల్డ్ ఖర్చులు? ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకుల చుట్టూ తిరగమంటావా? మీరొకరు. రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెధవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసి కొట్టేశాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడు ఏమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలు వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్, వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా? అలాగే తొందరగా. అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? కాదు మా అమ్మమ్మ. సరే త్వరగా. ఇక్కడ కాదు, వేరే చోటు దాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయట్లేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావుడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేట్టుంది, లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావను. దరిద్రం. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు. నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. Uh
beep, da 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 low.